వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకునే టాపిక్ ఏంటంటే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్. ఇప్పుడు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న 2014 దగ్గర నుంచి ఈ రోజున ఆయన మళ్ళా ప్రతిపక్షానికి పరిమితమైన 2024 వరకు, అంటే దాదాపు 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో ఆయన మార్చినన్ని స్టాండ్స్, ఆయన తీసుకున్నన్ని ఏదైతే నిర్ణయాలు, ఆయన తన వైబిలిటీని బట్టి ఆయన మార్పులు చేర్పులు చేసుకొచ్చిన విధానాలు ప్రపంచంలో ఏ లీడరు కూడా ఏ ఇష్యూలో ఇంతగా చేసుండ్రు, ఇంతగా తన నాలుక మడతేసి ఉండ్రు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మనం టైటిల్ పెట్టినట్టు అమరావతిపై ఎన్నిసార్లు మాట తప్పుతారు, ఇంకెన్నిసార్లు మడమ తిప్పుతారు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఎందుకంటే ఈరోజు తన 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా జనం ఇంట్లో కూర్చోబెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డికి అమరావతి విషయంలో బుద్ధి రావడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది ఆయనకి ఎప్పుడు కూడా. ఆయన ప్రచారం చేసేటప్పుడు ఎప్పుడైతే 2014 తర్వాత ఆయన ఓటెంపాలైన తర్వాత ఎప్పుడు జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు. ఆయన పాదయాత్ర పేరుతో 19 వరకు ఎప్పుడు జనంలోకి వెళ్ళినా పాదయాత్ర పేరుతో, ఓదార్పు యాత్ర పేరుతో, ఎన్నికల ప్రచారం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. అది ఆ ట్యాగ్ లైన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేసేవాళ్ళు. నేను మాట తప్పను, మడమ తిప్పను అనేది చాలాసార్లు అసలు ఆయనకు ఒక ఎండార్స్ చేస్తూ మాట్లాడేవాళ్ళు ఆ విషయాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా. అంతగా జనంలోకి ఒక్కసారి నన్ను గెలిపించండి, ఒక్క ఛాన్స్ అనే మాటని ఎంతగా జనంలోకి తీసుకెళ్లారో, మాట తప్పను మడమ తిప్పను అనే మాటను కూడా అంతే స్థాయిలో జనంలోకి తీసుకెళ్లారు, ఒక సినిమా టైటిల్ తరహాలోనే. బట్ జనం కూడా నిజమే అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మిగతా విషయాలన్నీ, చాలా విషయాల్లో ఆయన మాట తప్పారు, చాలా విషయాల్లో మడమ తిప్పారు. కానీ ఒక్క అమరావతి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మాటేమో ఇడుపులపై వెళ్ళింది, మడమేమో కడప వెళ్ళింది. ఎన్నోసార్లు ఆయన అమరావతి విషయంలో నాలుక మడతేసిన విధానం ఈరోజు ఆయన చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టింది. ఎన్నో రోజులుగా అమరావతి రైతులు చేసిన పోరాటం, దాదాపు 4.5 ఏళ్ల పాటు ఆ రైతులు చేసిన పోరాటం ఈరోజు నిజంగా ఆ రైతుల బాధ, ఆవేదన ఒక ఉసురు రూపంలో జగన్మోహన్ రెడ్డి తగిలిందని అనుకోవాలి. అయినా సరే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావట్లేదు. కనీసం ఇట్లాంటి ఒక కీలక నిర్ణయాలు, మిగతా నిర్ణయాలు పార్టీని గాలికి వదిలేశారా, ఓడిపోయిన నేతలను పట్టించుకోవట్లేదా, రివ్యూలకు ఎవరు రాపోయినా లైట్ తీసుకుంటూ ఉన్నారా, ఓడిపోయిన నేను కూర్చోబెట్టి ఓదార్పు కూడా చేయట్లేదా, ఇవన్నీ మనం పక్కన పెడితే అత్యంత కీలకమైన నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాలు లైక్ ఒక పోలవరం కావచ్చు, అంటే రాష్ట్ర ప్రయోజనాలు, ఒక అమరావతి కావచ్చు, ఇలాంటి విషయాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకోలేని ఒక విధానం, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్న విధానం ఇంకా 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 ఆయన ప్రస్థానాన్ని కూడా డిమోరలైజ్ చేస్తుంది. ఆయన నిజంగా రాజకీయ భవిష్యత్తును కూడా ఒక డైలమాలో పడేస్తోంది. మనం చూసినట్లయితే ఒక్క విషయం, ఇది కూడా అమరావతి గురించి మనం చెప్పుకోవాలంటే ప్రత్యేకించి చాలా విషయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకుంటే మాట తప్పినా మడమ తిప్పిన విషయాలు చాలా, ఒక కొండ వీడి చాంతడంత అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్నాం, మనకు టైం సరిపోదు. కానీ అమరావతి విషయంలోనే తీసుకుంటే చెప్పుకోవాలి మనం ఇక్కడ, ఎందుకంటే అంత కీలకం అమరావతి అనేది. రాష్ట్రంలోని ఒక రాష్ట్రానికి అది మొదటి రాజధాని కూడా. సో ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2014లో ఆ రోజు రాష్ట్రం విడిపోయింది, విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలి ఉంది ఆ రోజున ఏపీ. యాక్చువల్గా అడిగింది తెలంగాణ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఏపీ తయారైంది. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అవుతాడని అంచనాలు కట్టినా, బట్ మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేట్ అవ్వాలి అంటే, సరిసమానంగా ఉండాలి అంటే ఒక అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి కావాలనుకున్నారు జనం. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడుకి ఆ రోజున సీఎం పదవి కట్టబెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ప్రతిపక్షానికి పరిమితమైన కొన్ని రోజులకే అటు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముందు ఒక రాజధాని కావాలని సంకల్పించారు. దానిలో భాగంగానే అమరావతి అనే పేరును డిసైడ్ చేశారు. అది కూడా కృష్ణా గుంటూరు పరిధిలో ఉన్న ఆ భూములు మొత్తాన్ని, అమరావతి పరిధిలో ఉన్న భూములు మొత్తానికి కూడా రైతులను ఒప్పించారు ఆయన. దాదాపు 33,000 ఎకరాల భూముల్ని, అది కూడా 2 పంటలు, సాలిన 2 పంటలు పండే భూముల్ని రైతులు త్యాగం చేశారు. అది త్యాగమే నిజంగానే. రైతు మంచి బట్టలు కట్టుకోపోయినా, మంచి ఆయనకి ఎమ్యూనిటీస్ లేకపోయినా తట్టుకుంటారు, కానీ తన భూమిని ఎవరైనా తీసుకుంటే తట్టుకోలేరు. అలాంటి భూమి చేయేస్తే ఓర్చుకోలేరు. ఆ భూమి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి భూమిని రాజధాని పేరుతో ఆ రోజు రైతులు నిజంగానే త్యాగం చేశారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు అంతమంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి రాజధాని కోసం తమ భూములను ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడా కూడా దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి పిలుపునిస్తే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కావచ్చు ఉంది, కానీ ఒక వ్యక్తి అప్పటికి. సో ఒక వ్యక్తి పిలుపునిస్తే ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క కన్నీరు చుక్క కింద పడకుండా, ఎక్కడా కూడా ఒక లాఠీ దెబ్బ పడకుండా ఆ స్థాయిలో రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇవ్వడం అనేది అది నభూతో నభవిష్యత్, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా. అయితే ఆ రోజు అమరావతిని ప్రపోజ్ చేసి సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం దక్కింది.
దెన్ ఆయన కూడా ఆ రోజు నా శిక్షణ కమిటీని హైలైట్ చేస్తూనే బట్ రాజధానికి 33,000 ఎకరాలే సరిపోరు, ఇంకా ఎక్కువ కావాలి, బట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చట్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి నా 100% మద్దతు అమరావతికే అని మాట్లాడారు ఆయన ప్రతిపక్ష నేత హోదాలో. ఇది రికార్డులో కూడా ఉంటుంది, అసెంబ్లీ రికార్డులో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు వెళ్ళి. దెన్ ఇక అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత దెన్ అటు అపోజిషన్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. దెన్ యాక్ట్ ఫామ్ అయింది, చట్టం కూడా జరిగింది, CRDA ఫామ్ అయింది. అయితే అప్పటి నుంచి కూడా అమరావతి భూముల్ని మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రూపంలో అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతూ వచ్చారు. దాదాపు ఒక 100 కేసులు పడ్డాయి అమరావతి భూముల విషయంలో. ఇక 2019 ఎన్నికల నాటికి అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక కొత్త పదాన్ని, ట్రేడింగ్లో కూడా లేని ఒక కొత్త పదాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చారు. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాజధాని ముందే అనౌన్స్ చేసి, తెలియకుండా ఆయన ఇంటర్నల్గా అనౌన్స్ చేసి వాళ్ళ నేతలతో భూములు కొనిపించారు బినామీలతో అంటూ పార్టీలో టాప్ టు బాటమ్ చంద్రబాబు నాయుడు మొదలుకొని పయ్యావుల కేశవ్ దాకా, లోకేష్ మొదలుకొని పుల్లారావు, దూలిపాల నరేందర్ దాకా అందరి పేర్లు, ఒకే సామాజిక వర్గానికి చెందిన అందరి పేర్లను కూడా తెర మీద తీసుకొచ్చారు. అలా అదే స్థాయిలో ఇన్సైడర్ ట్రేడింగ్ని ఉన్నదాన్ని లేనట్టు ఆయన ఊహించి చెప్తూ ఒక గోబెల్స్ ప్రచారాన్ని చేస్తూ వచ్చారు. అప్పుడు కూడా అక్కడ జనం ఇంకా ఇన్ని చేస్తున్నా జగన్మోహన్ రాజకీయం చేస్తున్నారు కానీ బట్ అమరావతి వైపే ఉంటారని అనుకున్నారు. బట్ 2019 ఉంటానని కూడా ఆయన అమరావతి పోతుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అమరావతిని రాజధానిగా ఉండనివ్వడని చంద్రబాబు నాయుడు పాపం హోరెత్తించేలా కూడా ప్రచారం చేశారు. కానీ అక్కడ స్థానికంగా ఉన్న ఎవరు కూడా అమరావతి పరిధిలో ఉన్న ఒక మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారు, తాడికొండలో శ్రవణ్ ఓడిపోయినారు. అలా మంగళగిరిలో పరిసర ప్రాంతాల్లో ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా టీడీపీని ఓడించారు ఆ రోజు ప్రజలు. అంత రాజధాని చంద్రబాబు నిర్మిస్తానని మాట ఇచ్చిన. దెన్ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఫస్ట్ నిర్ణయం ప్రజావేదిక కూల్చేయడం, అదొక విధ్వంసం. నెక్స్ట్ అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఫస్ట్ నిర్ణయం ఏదంటే అమరావతిని పక్కన పెట్టి 3 క్యాపిటల్స్ నినాదాన్ని తెర మీద తీసుకొచ్చారు. 3 క్యాపిటల్స్ మనం చూస్తే అమరావతి శాసన రాజధాని అండ్ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ దెన్ ఏదైతే లీగల్ క్యాపిటల్గా కర్నూలుని ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో టీడీపీ వ్యతిరేకించింది, ఆ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు పాపం బయటికి మాట్లాడలేకపోయిన లోపల మాట్లాడుతున్నారు. ఇది ఒక పిచ్చి తుగ్గులకు నిర్ణయం అంటూ కూడా చాలామంది ఆయన్ని నేషనల్ మీడియా కూడా దాన్ని హైలైట్ చేస్తూ వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి తను వెనక్కి తీసుకోలేదు నిర్ణయాన్ని. ఎలాగైతే అటు కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు, ఒక్క ఇటుకే లేదు 5 ఏళ్ల పాటు. ఇటు వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయిన వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. 50 సార్లకు పైగా తాను వైజాగ్ వెళ్తున్నాను ఆయన నోటితో ప్రకటించారు. కనీసం వైజాగ్లో రుషికొండను గుండు గురికించడము, భూములు మొత్తాన్ని దేవాదాయ భూములతో సహా తన కింద పెట్టుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి అక్కడ చిన్న ఫ్యాక్టరీ కూడా తెచ్చింది లేదు, ఉన్న ఫ్యాక్టరీని వెళ్ళగొడుతుంది తప్ప. దెన్ అమరావతిలో శాసన రాజధాని అన్నారు, పట్టుమని 10 సార్లు కూడా అసెంబ్లీ నిర్వహించలేదు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో 5 ఏళ్లలో, అది కూడా ప్రతిపక్షాన్ని బయటికి తరిమేసి. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఏ రాజధానికి కూడా న్యాయం చేయలేకపోయారు. ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి అమరావతి రైతులు రోడ్డు ఎక్కారు, అనేక రకాలుగా నిరసనలు చేస్తూనే వచ్చారు 5.5 ఏళ్ల పాటు. యాక్చువల్గా మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఎవరైనా ఉండి, మన చెల్లో తల్లో ఎవరైనా సరే కన్నీళ్ళు పెట్టుకుంటేనే మిగతా ఇంట్లో ఉన్న నాన్నో తమ్ముడో అన్నో ఎవరు తట్టుకోలేరు, ఈవెన్ పక్కన ఉన్న అమ్మాయిలు కూడా తట్టుకోలేరు ఒక ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టుకుంటే. అలాంటిది అమరావతి ఉద్యమంలో అనేక మంది మహిళా రైతులు రోడ్డు ఎక్కే ప్రయత్నం చేశారు. దేవస్థానంతో న్యాయస్థానం పేరుతో న్యాయస్థానంతో దేవస్థానం, అనేక పాదయాత్రలు, రోడ్డు మీద తింటాలు, వండుకోవడాలు, నిరసనలు, ఇలా ఒక సుదీర్ఘ కాలం అంత ఉద్యమం ఎక్కడా జరిగినంతగా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా వాళ్ళు నడిపించారు. ఎక్కువ మహిళా రైతులే ఉన్నారు దానిలో, భూమి ఇచ్చిన మహిళా రైతులు అంత సెంటిమెంట్గా తీసుకున్నారు దాన్ని. కానీ వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దాష్టికాలు అది కూడా నభూతో నభవిష్యత్తే. ఆఖరికి ప్రెగ్నెంట్ లేడీస్ని కడుపులో తనటాలు మొదలు పెడితే జుట్టు పట్టుకున్న లాగే అవతలు పడేయటాల వరకు అంతా ఒక నరకానికి స్పెల్లింగ్ రాయించారు వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులతో, అది ఈవెన్ లేడీస్ ఆర్ జెంట్స్. అలా ప్రతిరోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారో, ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి ఆ అమరావతి రైతుల వెంట కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక రాజ్యం బాగుండాలి అంటే ఎప్పుడో చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు కూడా, ఒక ద్రౌపది కంటే కన్నీళ్ళు వస్తే మహాభారత యుద్ధం వచ్చింది, ఒక సీత వెంట కన్నీళ్ళు వస్తే ఒక రావణ యుద్ధం జరిగింది. అలాగే మహిళా రైతుల వెంట కన్నీరే జగన్మోహన్ రెడ్డికి ఆ ఉసురు తగులుతూనే ఉంది. ఆఖరికి పరదాలు కట్టుకుని ఆయన అమరావతికి ఏదైతే సెక్రటేరియట్కి ఇంటికి తాడేపల్లికి తిరిగిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. 5 ఏళ్ల పాటు ఆ మహిళా రైతులను ఏడిపించిన ఉసురు నిజంగానే జగన్మోహన్ రెడ్డి తగిలిందని అనుకోవాలి. ఆ స్థాయిలో ఒక వెండెట్టాని తీసుకొచ్చారు వాళ్ళ మీద పగబట్టిన విధంగా. చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడా వినిపించకూడదు అనే క్రమంలో
అమరావతి మీద జగన్ చూపించిన ఒక ఏదైతే ఒక క్రూరత్వం ఉందో అది నిజంగానే మనం నర్రూప రాక్షసుల గురించి బుక్స్లోను పురాణాల్లో చదువుకొని ఉంటాం చిన్నప్పుడు. ఆ 5 ఏళ్ల పాటు దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఉద్యమంలో. నిజంగానే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి మనం ఆ ఉద్యమానికి. దెన్ ఎన్నికల టైంకి వచ్చేటప్పటికి కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులకే కట్టుబడతామని చెప్తున్నప్పటికీ ఎంతోమంది నేతలు మాత్రం పాపం ఆఫ్ ద రికార్డు అమరావతి ఉంటుందని తమ గెలుపు కోసం చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ గెలిచిన ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు కూడా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినారు ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో. సో ఈ పరిణామాలన్నిటి తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి నిజంగానే చంపదెబ్బ కాదు చెప్పు దెబ్బతో తమ రిజల్ట్ ఏంటో చూపించారు. బట్ ఈరోజు చూస్తే ఒక్క సీటు కూడా అక్కడ గెలుచుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అమరావతి ఉన్న ఇదిలో కానీ. ఈరోజు చూసినట్లే సరే ఓడిపోయినారు, కనీసం ఇలాంటి క్రూషియల్ ఇష్యూలోనైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొన్న చూస్తే అమరావతికి 15,000 కోట్లని ఏదైతే నిధులను మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది బడ్జెట్లో. సో అది అప్పు కిందే కదా, అమరావతిని ఇదేనా కేంద్రం ఏదైతే ఆదుకునేది అంటూ కూడా నేతలు మాట్లాడారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ నేతలు. అది అప్పు కింద అయినా ఇంకోటైనా దాన్ని ముందు గ్రాంట్ రిలీజ్ చేయడం అనేది ఒక గొప్ప విషయమే, దాన్ని చంద్రబాబు తెచ్చుకోవడం అనేది ఇంకో గొప్ప విషయమే. ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు 5 ఏళ్ల పాటు అమరావతికి. సో దాన్ని టార్గెట్ చేసి అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో రూట్ మార్చేశాడు, నిజంగానే ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, సో ఇక సింగిల్ లైన్ ఎజెండాతో అమరావతి నా రాజధాని అంటాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ నిన్న మొన్న బొత్స సత్యనారాయణ మీడియా ముందు మాట్లాడుతూ అమరావతి విషయంలో మా స్టాండ్ మారదు, ఎందుకంటే ఆయన వైజాగ్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు, మళ్ళీ అక్కడ ఏమంటే ఏం జరుగుతుందో లోకల్ ప్రజలు తన మీద తిరగబడతారేమో అనుకున్నారేమో. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే దానికే మేము కట్టుబడి ఉన్నాం, ఇప్పటికీ మా ఎజెండా 3 రాజధానులే అని కూడా మాట్లాడారు. అలాగే ఇక్కడ చూస్తే లోకల్గా ఉన్న నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలు, లోకల్గా ఉన్న నేతలు అమరావతికే కట్టుబడతాం, మేము మళ్ళీ అమరావతి గురించే మాట్లాడదాం, అమరావతి రాజధానిగా ఉండాలంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు. సో ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఒక నిజంగానే తలనొప్పి ఈ వ్యవహారం. ఒకసారి మాట తప్పడం కాదు, 2 సార్లు మడమ తిప్పడం కాదు. నిజంగా మనం స్టార్టింగ్లో అనుకున్నట్టు మాట ఏమో ఇడుపులబావి వెళ్తే మడమేమో కడపెళ్ళింది. ఆ స్థాయిలో మాటలు తప్పేశారు, మడమలు తిప్పేశారు ఈ రోజున. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి క్రూషియల్ ఇష్యూస్లో, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో ఒక ప్రభుత్వం ఈరోజు కట్టుబడి ఉంది. దానికి అమరావతిలో ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత. నిజంగానే అక్కడ భూములకు రెక్కలు వచ్చాయి. అమరావతి రైతులు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు నిజంగానే ఈ రోజున. ఒక సీఎం వెళ్తుంటే ఎలాగైతే పరదాలు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి భయపడుతూ వెళ్ళారో, ఇవాళ ఆ పరదాలని తొలగించి చంద్రబాబు వెళ్తుంటే పూలు చల్లుతున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్తుంటే పూలతోనే ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఈ రోజున సెక్రటేరియట్ కలకల్లాడుతుంది మళ్ళీ ఆ ఏరియా మొత్తం. ఒక శ్మశాన స్థితిలోంచి ఈ రోజున నిజంగానే కలకల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది అమరావతి. సో కనీసం అది కూడా ఆనందం కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు. సరే ఇప్పుడైనా మారుతారా అనుకుంటే పూటకో జోస్యం చెప్తున్నారు, పూటకో మాట చెప్తున్నారు. ఇలాంటి క్రూషియల్ విషయాల్లోనైనా జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ తీసుకోకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డికే కదా ఆయన పార్టీకి కూడా భవిష్యత్తు లేదనేది మనం చాలా ఖరాఖండిగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.